హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో బేసిక్ అనేది జనరల్ ఎనాటమీ అనమాట. సో మనము టర్మ్స్ చూస్తాం. క్లినికల్ ఎనాటమీలో యూజ్ అయ్యే టర్మ్స్ ఏంటి, ఈ టర్మ్స్ అనేవి మీ బేస్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మీరు అప్పర్ లిమ్ చదవాలన్నా, బ్రెయిన్, థొరాక్స్, అబ్డామిన్ ఏది చదవాలన్నా ఈ టర్మ్స్ మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఫస్ట్ టర్మ్ ఐటిస్ తో ఎండ్ అయ్యేవన్నిటికి మీనింగ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ రావటం, స్వెల్ అవ్వటం. ఈ ఐటిస్ టర్మ్ అనేది ఉంటే ఎండ్ సఫిక్స్ లో ఇన్ఫ్లమేషన్ అనమాట. ఎపెండిసైటిస్ అంటే అపెండిక్స్ లో ఇన్ఫ్లమేషన్ అనమాట. ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్, జాయింట్స్ లో వాపు. న్యూరైటిస్ అంటే నర్వ్స్ లో వాపు. సో నెక్స్ట్ టర్మ్ ఎక్టమీ అంటే ఏంటి అంటే ఒక పార్ట్ ని రిమూవ్ చేయటం బాడీలోంచి, రిమూవల్ ఆఫ్ పార్ట్, కంప్లీట్ గా పార్ట్ ని రిమూవ్ చేయటం ఫ్రమ్ బాడీ. దీన్ని ఎక్టమీ అనే టర్మ్ సఫిక్స్ గా వాడతాం. సో ఇక్కడ ఎపెండెక్టమీ అని ఉంది. అపెండిక్స్ అనేది తీసేశారు బాడీలో నుంచి. నెక్స్ట్ టాన్సిలెక్టమీ, టాన్సిల్స్ ని తీసేస్తే టాన్సిలెక్టమీ అంటారు. నెక్స్ట్ నెఫ్రెక్టమీ అంటే నెఫ్రాన్ ని తీసేస్తే నెఫ్రెక్టమీ అంటారు. నెక్స్ట్ టర్మ్ ఓటోమీ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒక సర్జరీలో ఒక ఆర్గన్ ని ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారనమాట. మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. అప్పుడు దాన్ని ఓటమీ అనేది సఫిక్స్ గా వాడతారు. ఇక్కడ హిస్టరోటమీ, హిస్టరా అంటే యూటిరస్ అనమాట. హిస్టరోటమీ అంటే యూటిరస్ ని ఫస్ట్ ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసారు, దాన్ని సీల్ చేసేసారు. నెక్స్ట్ టర్మ్ సిస్టోటమీ అనేది యూరినరీ బ్లాడర్ ని ఓపెన్ చేసి సర్జరీ చేసి క్లోజ్ చేస్తే దాన్ని సిస్టరోటమీ అంటారు. ఓకే. నెక్స్ట్ ఓస్టమీ అంటే ఇక్కడ ఓపెన్ చేస్తారు, సర్జరీ చేసి దాన్ని అంతే ఓపెన్ గా ఉంచుతారు అనమాట. సర్జరీ అయిపోయాక కూడా ఓపెన్ గానే ఉంచుతారు. ఎగ్జాంపుల్ ఏంటి, కొలోస్టమీ, కోలాన్ ని ఓపెన్ చేసి సర్జరీ చేసి దాన్ని ఓపెన్ గానే ఉంచితే దానికి సఫిక్స్ ఓస్టమీ అని వాడతారు. ఇక్కడ ట్రెకియోస్టమీ అంటే ట్రెకియాని ఓపెన్ చేశారు, సర్జరీ చేస్తారు, మళ్ళీ ఓపెన్ గానే ఉంచారు. సో ఓటమీ అంటే మళ్ళీ క్లోజ్ చేస్తారు, ఓస్టమీ అంటే ఓపెన్ గానే ఉంచుతారు. ఓకే. నెక్స్ట్ ఓమా, లాస్ట్ లో టర్మ్ ఓమా వస్తే దానికి అర్థం ట్యూమర్ అనమాట. ట్యూమర్ అంటే ఏంటి, కొన్ని సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ డివైడ్ అయ్యేది అన్కంట్రోల్డ్ గా డివిజన్ జరిగింది. దీంట్లో అన్కంట్రోల్డ్ గా డివిజన్ జరిగి ఒక మాస్ ఆఫ్ సెల్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. దీన్ని ట్యూమర్ అంటాం. కార్సినోమా అంటే ట్యూమర్ అనేది ఎక్కడ ఉంది, ఎపిథీలియంలో ఉంది, స్కిన్ లో ఉంది. లిపోమా అంటే లిపిడ్ లో ఉంటాయి, అంటే ఫ్యాటీ టిష్యూలో ట్యూమర్ వచ్చింది. ఆస్టియోమా అంటే బోన్ లో ట్యూమర్ వచ్చింది. సో ఓమా అనేది ట్యూమర్ కి వాడతాం. లాస్ట్ లో సఫిక్స్ ఎక్కడైతే ఓమా ఉంటుందో అక్కడ ట్యూమర్ అని అర్థం. నెక్స్ట్ ప్యూబర్టీ అంటే అందరికీ తెలుసు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ ఏజ్ ని ప్యూబర్టీ అంటారు. 12 to 15 years గర్ల్స్ లో, 13 to 16 years బాయ్స్ లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వచ్చే ఏజ్ ని ప్యూబర్టీ అంటారు. నెక్స్ట్ సిమ్టమ్స్ అంటే ఏంటి, సిమ్టమ్స్ అంటే ఒక పేషెంట్ ఇచ్చే కంప్లైంట్స్ అనమాట. తనకి ఇట్లా వస్తుంది ఇట్లాంటివి తన బాడీలో కనిపిస్తున్నాయి అనే రియాక్షన్ ఉంది అనేది సిమ్టమ్స్ అనమాట. అదే సైన్స్ అంటే ఏంటి, డాక్టర్ ఐడెంటిఫై చేసేది సైన్స్ అనమాట. సో సిమ్టమ్స్ కి సైన్స్ కి డిఫరెన్స్ ఏంటి, సిమ్టమ్స్ అంటే పేషెంట్ చెప్పేది, పేషెంట్ యొక్క కంప్లైంట్స్ ని సిమ్టమ్స్ అంటారు. అదే సైన్స్ అనేది ఆబ్జెక్టివ్ ఫైండింగ్స్ బై డాక్టర్ చేసేది సైన్స్ అంటారు. నెక్స్ట్ డయాగ్నోసిస్, ఫస్ట్ ఒక డిసీజ్ ఏం చేస్తాం, డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ అంటే ఆ డిసీజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ మీరు ఏదైనా జబ్బు ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, డాక్టర్ వెంటనే ఏమని చేస్తారు, ఈ పరీక్షలన్నీ చేసుకొని రా అని చెప్తారు. అంటే ఫస్ట్ ఆ డిసీజ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, అంటే డయాగ్నోసిస్ అంటారు దాన్ని, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ డిసీజ్.
అది ఏంటి, దాని నేచర్ ఏంటి అనేది డయాగ్నోసిస్ అంటారు. నెక్స్ట్ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే ఇప్పుడు మనం ఆ డిసీజ్ అని తెలిసింది కదా, ఆ డిసీజ్ కి మనము చికిత్స చేసినప్పుడు, దాన్ని మనము నయం చేసినప్పుడు ఎన్ని రోజుల్లో నయం అయింది, దాని తర్వాత వచ్చే కాజెస్ ఏంటి అనే దాన్ని ఫార్కాస్ట్ చేయడం, అంటే సూచనగా ముందు చెప్పటాన్ని ప్రోగ్నోసిస్ అంటారు. ప్రో అంటే ముందుగా, ప్రో అంటే ముందు, అంటే ఫస్టే చెప్పేయడం, సూచనగా ఫోర్కాస్ట్ చేయడాన్ని ప్రోగ్నోసిస్ అంటారు. పెరాక్సియా అంటే ఫీవర్. ఇప్పటి నుంచి మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కాబట్టి ఫీవర్ వచ్చిందని చెప్పొద్దు, మాకు పెరాక్సియా అయింది అని చెప్పండి. నెక్స్ట్ ఇంజురీ. లిషన్ అంటే ఇంజురీ అన్నమాట, ఇంజురీని లిషన్ అంటాం. ఓకే, పెరాక్సియా అనే టర్మ్ ఫీవర్ కి, లిషన్ అనేది ఇంజురీకి. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక టిష్యూ దాంట్లో స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ లో స్వెల్లింగ్ వస్తుంది, వాపు ఉంటుంది, ఆ తర్వాత పెయిన్ కూడా ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, ఎర్రగా వాస్తుంది అనమాట. నెక్స్ట్ అది వేడిగా హీట్ గా ఉంటుంది. నెక్స్ట్ అది కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ కూడా లాస్ అవ్వచ్చు, లాస్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఉండొచ్చు ఆ ఏరియాలో. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఎడిమా అంటే ఏంటి? ఎడిమా అంటే ఏంటంటే స్వెల్ అవ్వడం, స్వెల్లింగ్ అనమాట. దేని వల్ల? ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం వల్ల, బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఎడిమా అనేది చూడొచ్చు. నెక్స్ట్ థ్రోంబోసిస్ అంటే ఏంటి? ఒక వెజిల్ ఉంది, ఇది ఒక ఆర్టరీ కానీ వెయిన్ కానీ అనుకుందాం. ఒక ఆర్టరీ కానీ వెయిన్ కానీ అనుకుంటే దాంట్లో బ్లడ్ క్లాట్ అయితే దాన్ని థ్రోంబోసిస్ అంటారు. ఇంట్రావాస్క్యులర్ కోయాగులేషన్. ఇంట్రావాస్క్యులర్, ఇంట్రా అంటే ఇన్సైడ్, వాస్క్యులర్ అంటే బ్లడ్ వెజిల్, వాస్క్యులర్ అంటే బ్లడ్ వెజిల్, ఆర్టరీ అన్నమాట. వాస్క్యులర్ కోయాగులేషన్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం. థ్రోంబోసిస్ అంటే ఆర్టరీలో బ్లడ్ క్లాట్ అవ్వటాన్ని థ్రోంబోసిస్ అంటారు. దీన్ని మెడికల్ టర్మ్ ఏంటి? ఇంట్రావాస్క్యులర్ కోయాగులేషన్. ఎంబాలిజం అంటే ఏంటి? ఆ క్లాట్ ఎక్కడైతే ఆర్టరీలో ఉందో ఆ క్లాట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో, మూవ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్తుందో దాన్ని ఎంబోసిస్ అంటారు, ఎంబాలిజం అంటారు. ఎంబాలిజం అంటే ఏంటి? క్లాట్ యొక్క మూవ్మెంట్, క్లాట్ మూవ్ అవ్వడం. సర్క్యులేటింగ్ థ్రోంబస్. థ్రోంబస్ అంటే ఏంటి? ఇక్కడ కోయాగులేట్ అయిన బ్లడ్ అది సర్క్యులేట్ అవుతే దాన్ని ఎంబాలిజం అంటారు. నెక్స్ట్ హీమోరేజ్ అంటే బ్లీడింగ్ అన్నమాట. ఎక్స్టర్నల్ గా కానీ లేకపోతే ఇంటర్నల్ గా కానీ బ్లీడింగ్ జరిగితే దాన్ని హీమోరేజ్ అంటాం. నెక్స్ట్ అల్సర్ అంటే ఏంటి? అల్సర్ అంటే ఒక సోర్ అన్నమాట. సోర్ అంటే ఏంటి? సోర్ థ్రోట్ అంటాం. సోర్ థ్రోట్ అంటే ఏంటి? బాగా నొప్పిగా ఉన్న దగ్గర సోర్ థ్రోట్ అంటాం. ఎప్పుడైతే గొంతులో నొప్పి వస్తుందో దాన్ని సోర్ థ్రోట్ అంటాం. సో ఇక్కడ అల్సర్ లో ఒక సోర్ ఫామ్ అయితే ఈసోఫెగస్ లైనింగ్ కానీ స్టమక్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ ఒక లైనింగ్ లో కానీ అల్సర్ అనేది ఫామ్ అయింది, అంటే ఒక చిన్న సోర్ లాగా ఫామ్ అయింది, అది బాగా నొప్పి పుడుతుంది అనమాట. దీన్ని అల్సర్ అంటారు. ఇది ఎందుకు కాజ్ అవుతుంది అంటే స్టమక్ లో ఉన్న యాసిడ్ HCl వల్ల లైనింగ్ అనేది దెబ్బతినిద్ది, దానివల్ల అల్సర్ ఫామ్ అయింది. నెక్స్ట్ సైనస్ అంటే ఏంటి? సైనస్ అంటే ఒక బ్లైండ్ ట్రాక్ అన్నమాట. ఒక బ్లైండ్ ట్రాక్ వన్ సైడే ఓపెన్ అయ్యి ఉండిద్ది, వన్ సైడ్ ఓపెన్ అయ్యి ఉండిద్ది, ఒక సైడ్ ఎపిథీలియం ద్వారా క్లోజ్ అయ్యి ఉండిద్ది, ఎపిథీలియం ద్వారా క్లోజ్ అయ్యి ఉండిద్ది. దీన్ని సైనస్ అంటారు. నెక్స్ట్ ఫిస్టులా. ఫిస్టులా అంటే సైనస్ కి అపోజిట్ అన్నమాట. ఫిస్టులా అంటే బోత్ ఎండ్స్ దగ్గర క్లోజ్ అయ్యి ఉండిద్ది, బోత్ ఎండ్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఉండిద్ది అండ్ లైన్డ్ బై ఎపిథీలియం, ఎపిథీలియం ద్వారా లైన్ అయ్యి ఉండిద్ది. సో సైనస్ అంటే ఒక సైడ్ క్లోజ్ అయ్యి ఉండిద్ది, దాని మీద ఎపిథీలియం ఉండిద్ది, ఒక సైడ్ ఓపెన్ అయ్యి ఉంది. ఫిస్టులా అంటే ఓపెన్ ఆన్ బోత్ ఎండ్స్, బోత్ ఎండ్స్ లో ఓపెన్ అయ్యి ఉండిద్ది, ఎపిథీలియం యొక్క లైనింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ టర్మ్ నెక్రోసిస్ అన్నమాట. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ. టిష్యూ చనిపోయినప్పుడు దాన్ని నెక్రోసిస్ అంటారు, మెడికల్ టర్మ్ అన్నమాట. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ గానీ ఆర్గన్ గానీ, ఇది ఇర్రివర్సిబుల్ అన్నమాట. న్యూక్లియస్ గానీ డ్యామేజ్ అయితే అప్పుడు నెక్రోసిస్ జరిగింది, కాజ్డ్ బై డ్యామేజ్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్ అయితే ఇప్పుడు డ్యామేజ్ అయిద్దో అప్పుడు నెక్రోసిస్ జరిగింది. నెక్స్ట్ డీజనరేషన్ అంటే ఏంటి?
ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ లేకపోతే ఒక టిష్యూ దాని సైజులో క్షీణించిపోయి ఇక్కడ డిటీరియోరేషన్ అంటారు. అంటే దీనికి అర్థం క్షీణత. ఒక టిష్యూ అనేది తన సైజులో క్షీణించిపోయి దాని ఫంక్షన్ ని లోస్ అయితే దాన్ని డీజనరేషన్ అంటారు. డీజనరేషన్ లో డిటీరియేషన్ జరిగిద్ది, అంటే క్షీణత జరిగిద్ది, మళ్ళీ ఆ ఫంక్షన్ అనేది లాస్ అయింది అనమాట. నెక్స్ట్ టర్మ్ గ్యాంగ్రీని. గ్యాంగ్రీని అంటే నెక్రోసిస్ ప్లస్ ప్యూట్రిఫాక్షన్ అనమాట. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ ప్లస్ ప్యూట్రిఫాక్షన్ అంటే బ్యాక్టీరియా వల్ల ఆ టిష్యూ అనేది క్షీణించిపోవడం. ఇక్కడ డెత్ ఆఫ్ టిష్యూ జరిగింది, ఇక్కడ బ్యాక్టీరియా వల్ల జరిగిద్ది అనమాట. ఈ రెండింటిని కలిపితే గ్యాంగ్రీన్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫాక్షన్. ఇన్ఫాక్షన్ అంటే ఏంటి? ఒక టిష్యూ కానీ ఆర్గన్ కానీ చనిపోవడం, డెత్ జరగడం. కానీ దేని వల్ల జరిగింది? బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల జరిగింది ఇన్ఫాక్షన్. ఇప్పుడు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మయోకార్డియల్ అంటే దీన్ని హార్ట్ అటాక్ అంటారు. ఏంటి? హార్ట్ లో ఉన్న కరోనరీ ఆర్టరీలో అక్కడ బ్లడ్ సప్లై అవ్వక ఇక్కడ ఇన్ఫాక్షన్ జరిగింది. అంటే హార్ట్ అనేది బీట్ అవ్వకుండా స్టాప్ అయిపోతుంది. అది హార్ట్ అటాక్ అన్నమాట. నెక్స్ట్ ఎట్రోపీ అన్న క్షీణతే. కాకపోతే దేనికి రీజన్ ఏంటి? క్షీణతకి న్యూట్రిషన్ లేకపోవడం, లాస్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల. ఇది నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రోఫీ అనేది కూడా క్షీణతే. కానీ దేన్ని? ఇక్కడ ఒక న్యూట్రియంట్ కావాలి కానీ వేరేది ఉంది, డిఫెక్టివ్ న్యూట్రియంట్ లేకపోతే ఫాల్టీ న్యూట్రిషన్. సో ఇదంతా రివైజ్ చేస్తే నెక్రోసిస్ అన్నా డెత్, డీజనరేషన్ అంటే క్షీణించిపోవడం, ఫంక్షన్ లాస్ అవ్వడం. నెక్స్ట్ గ్యాంగ్రీని అన్నా డెత్ కానీ బ్యాక్టీరియా వల్ల. ఇన్ఫాక్షన్ అన్నా కూడా డెత్ కానీ బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల. ఎట్రోఫీ అన్న క్షీణతే కాకపోతే న్యూట్రిషన్ లేకపోవడం వల్ల. డిస్ట్రోఫీ అన్న క్షీణతే కాకపోతే డిఫెక్టివ్ ఆర్ ఫాల్టీ న్యూట్రిషన్ వల్ల. సో నెక్స్ట్ హైపర్ట్రోఫీ అంటే సెల్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయింది కానీ నెంబర్ ఇంక్రీజ్ అవ్వదు. నో ఇంక్రీజ్ ఇన్ నెంబర్, సైజ్ మాత్రం ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ హైపర్ప్లేషియా అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది? నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. కానీ హైపర్ట్రోఫీలో నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వవు. నెక్స్ట్ హైపోప్లేషియా అంటే ఏంటి? ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా లేకపోవటాన్ని హైపోప్లేషియా అంటారు. నెక్స్ట్ ఏప్లేషియా అంటే ఫెయిల్యూర్ ఆఫ్ డెవలప్మెంట్, అసలు డెవలప్ అవ్వటమే ఫెయిల్ అయిపోయింది. అదే హైపోప్లేషియా అంటే కొంచెం డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవ్వలేదు పూర్తిగా. ఎప్లేషియా అంటే అసలు డెవలప్మెంటే లేదు, ఫెయిల్యూర్ అయింది అనమాట. నెక్స్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి? సిండ్రోమ్ అంటే కొన్ని డైవర్స్ సింటమ్స్, సైన్స్ అవన్నీ కలిపి ఒక డిసీజ్ కాజ్ చేస్తుంది. ఇక్కడ ఒక డిసీజ్ ఉంటుంది, ఆ డిసీజ్ ఒక్క ఎఫెక్ట్ ని కాకుండా డైవర్స్ గా సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది, డైవర్స్ గా సైన్స్ కూడా కాజ్ చేస్తుంది అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని సిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ పెరాలసిస్ అంటే ఏంటి? ఒక బాడీలో ఒక పార్ట్ ని మూవ్ చేయలేకపోవడం. మూవ్ ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి 2 రీజన్స్ కావచ్చు. ఒకటి డీనర్వేషన్, అక్కడ నర్వ్స్ యొక్క ప్రాబ్లం అయినా అవ్వచ్చు, లేకపోతే డిసీజ్ అయినా ఉండొచ్చు ఆ మజిల్లో. ఆ మూవ్ చేయలేకపోతున్న మజిల్లో ఒక డిసీజ్ అయినా ఉండొచ్చు, నర్వ్స్ అయినా ఇబ్బంది అయి ఉండొచ్చు. పెరాలసిస్ ఈ కండిషన్. నెక్స్ట్ హెమిప్లీజియా అంటే పెరాలసిస్, ఇది కూడా ఒక పెరాలసిసే కాకపోతే హాఫ్ ఆఫ్ బాడీ. హెమీ అంటే హాఫ్ కదా, సో బాడీలో హాఫ్ పెరాలసిస్ అయితే, ఒక సైడ్ అంతా పెరాలసిస్ అయితే దాన్ని హెమిప్లీజియా అంటారు. నెక్స్ట్ పారాప్లీజియా అంటే ఏంటి? లోవర్ లింబ్స్ ఉంటాయి కదా, కాళ్ళు, 2 కాళ్ళకి పెరాలసిస్ అయితే దాన్ని పారాప్లీజియా అంటారు. మోనోప్లీజియా అంటే మోనో అంటే 1, మోనోప్లీజియా అంటే ఒక లింబ్, ఒక కాలుకైనా ఒక చేతికైనా పెరాలసిస్ అయితే దాన్ని మోనోప్లీజియా అంటారు. నెక్స్ట్ క్వాడ్రిప్లీజియా అంటే క్వాడ్రి అంటే 4, 2 కాళ్ళకి 2 చేతులకి.
మొత్తానికి పారాలిసిస్ అయితే దాన్ని క్వాడ్రిప్లీషియా అంటారు. ఎనస్థీషియా అనేది ఏంటి? ఎనస్థీషియా అంటే మనకి టచ్ యొక్క సెన్సిటివిటీ లేకుండా ఇస్తారనమాట. ఎప్పుడైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇస్తారు, టచ్ యొక్క సెన్సిటివిటీ ఉండకుండా. ఎనల్జెసియా అంటే ఏంటంటే జస్ట్ పెయిన్ కిల్లర్ అనమాట. నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తారనమాట, మనకి పెయిన్ ఇన్సెన్సిటివ్ అయిపోతాం. ఇది ఎనల్జీసియా. నెక్స్ట్ థర్మానాస్థీషియా. థర్మా అనే వర్డ్ టెంపరేచర్. మనం ఎప్పుడైతే టెంపరేచర్ యొక్క సెన్స్ ని లాస్ అవుతామో దాన్ని థర్మానాస్థీషియా అంటారు. అంటే లాస్ ఆఫ్ టెంపరేచర్ సెన్సిబిలిటీ. హైపర్ ఎస్థీషియా అంటే ఇక్కడ కొంచెం టచ్ అయినా మనకి ఎక్కువ టచ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సెన్సెస్ అనేవి హైగా పర్ఫామ్ చేస్తాయి. హై సెన్సెస్ అబ్నార్మల్లీ ఇంక్రీస్డ్ సెన్సిబిలిటీ. ఎప్పుడైతే సెన్సిబిలిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో, అబ్నార్మల్ గా అయిద్దో దాన్ని హైపర్ అంటారు. హైపర్ అంటే ఎక్కువ. నెక్స్ట్ పారాస్థీషియా అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే టింగ్లింగ్, పర్కింగ్ అనేది ఉంటుంది అనమాట. దేనివల్ల? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవడం. టింగ్లింగ్, పర్కింగ్ అంటే ఏంటంటే ఎవరో పిన్నులు గుచ్చుతున్నట్టు, నీడిల్స్ గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది పారాస్థీషియా అంటారు అనమాట. నెక్స్ట్ కోమా అంటే ఏంటి? ప్రొలాంగ్డ్ అన్కాన్షియస్నెస్. ఎక్కువ డీప్ అన్కాన్షియస్నెస్ లో ఉండటాన్ని కోమా అంటారు. నెక్స్ట్ ట్యూమర్ అంటే మనం చూసాం, మాస్ ఆఫ్ సెల్స్ అన్కంట్రోల్డ్ డివిజన్ వల్ల, అన్కంట్రోల్డ్ గ్రోత్ వల్ల ఒక గ్రూప్ ఆఫ్ మాస్ ఆఫ్ సెల్స్ గా ఫామ్ అవుతుంది. కొన్ని సెల్స్ అన్కంట్రోల్డ్ డివిజన్ వల్ల పెద్ద మాస్ ఆఫ్ సెల్స్ గా ఫామ్ అవుతాయి. ఈ ట్యూమర్ లో కూడా 2 టైప్స్, బెనింగ్ ట్యూమర్, మాలిగ్నెంట్ ట్యూమర్. బెనింగ్ ట్యూమర్ అంటే అది పెద్దగా గ్రో అయితే అయింది కానీ బాడీలో స్ప్రెడ్ అవ్వదు, డు నాట్ స్ప్రెడ్. కానీ మాలిగ్నెంట్ అనేది స్ప్రెడ్ అయింది అనమాట. మాలిగ్నెంట్ అనేది ఇప్పుడు బ్రెస్ట్ లో వస్తే అది బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, అట్లా మాలిగ్నెంట్ అనమాట. సో కార్సినోమా అంటే మాలిగ్నెంట్ ట్యూమర్, మాలిగ్నెంట్ గ్రోత్ ఫ్రమ్ ఎపిథీలియం నుంచి ఒకవేళ మాలిగ్నెంట్ గ్రోత్ ఉంటే దాన్ని కార్సినోమా అంటారు. అదే ఒకవేళ మాలిగ్నెంట్ గ్రోత్ అనేది కనెక్టివ్ టిష్యూ దగ్గర నుంచి ఉంటే దాన్ని సార్కోమా అంటారు. కనెక్టివ్ టిష్యూ దగ్గర నుంచి ఉంటే దాన్ని సార్కోమా అంటారు. నెక్స్ట్ మెటాస్టాసిస్ అంటే ఏంటి? స్ప్రెడ్ ఆఫ్ ఏ లోకల్ డిసీజ్ టు డిస్టెంట్ పార్ట్స్. ఇప్పుడు మాలిగ్నెంట్ ట్యూమర్ లో మనం చూసాం, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది వేరే పార్ట్ కి స్ప్రెడ్ అవుతాయి. ఈ మూమెంట్ ని మెటాస్టాసిస్ అంటారు. ఈ స్ప్రెడింగ్ ని మెటాస్టాసిస్ అంటారు. నెక్స్ట్ కాన్వలెసెన్స్ అంటే ద రికవరీ పీరియడ్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ కంప్లీట్ హెల్త్. సో ఇప్పుడు ఒక వ్యక్తికి డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ ని మనం పూర్తిగా క్యూర్ చేసాం. ఈ క్యూర్ చేసిన డిసీజ్ దగ్గర నుంచి, ఈ డిసీజ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ హెల్త్ గా, కంప్లీట్ రికవరీ అయినప్పుడు, ఇతను ఇంకా హెల్దీ హ్యూమన్ లాగా ఉన్నప్పుడు ఈ పీరియడ్ ని, ఈ నెంబర్ ఆఫ్ డేస్ ని, ఈ పీరియడ్ ని కన్వల్సెన్స్ అంటారు. అంటే ఒక డిసీజ్ ఉన్న వ్యక్తి, ఆ డిసీజ్ అయితే తగ్గిపోయింది కానీ అతనిలో ఇంకా కొంచెం ఫీవర్ కానీ, హెడేక్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే ఆ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయి కంప్లీట్ హెల్త్ గా వచ్చే టైం కి మధ్యలో ఉన్న పీరియడ్ ని కన్వల్సెన్స్ అంటాం. నెక్స్ట్ థెరపీ అనేది మెడికల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ క్యాన్సర్ అనేది ఒక జనరల్ టర్మ్ అన్నమాట. దేనికి? మాలిగ్నెంట్ ట్యూమర్ కి. అది మాలిగ్నెంట్ ట్యూమర్ స్ప్రెడ్ అయ్యి ఇంకా బాడీని, పేషెంట్ యొక్క డెత్ దాకా కాజ్ చేస్తే దాన్ని క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ అంటే ఏంటి? జనరల్ టర్మ్ ఇండికేటింగ్ మాలిగ్నెంట్
ట్యూమర్, అది డెత్ కాజ్ చేస్తే, డెత్ ఆఫ్ పేషెంట్ ఇఫ్ ఇట్ కాజెస్ ద డెత్. సో ఇవి మెడికల్ టర్మ్స్ అన్నమాట. జనరల్ అనాటమీలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. సో లెట్స్ రివైజ్ వన్ టైం. ఐటిస్ ఉంటే ఇన్ఫ్లమేషన్, ఎక్టమీ ఉంటే రిమూవల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఆ బాడీలో నుంచి ఆ పార్ట్ ని రిమూవ్ చేయటం. ఓటమీ అంటే ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ క్లోజ్ చేయటం. నెక్స్ట్ ఓస్టమీ అంటే ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయకపోవటం. ఓమా అంటే ట్యూమర్ అన్నమాట, కార్సినోమా, లిపోమా, ఓస్టియోమా అని. నెక్స్ట్ ప్యూబర్టీ అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేది వచ్చే పీరియడ్ ని ప్యూబర్టీ అంటాము. నెక్స్ట్ సిమ్టమ్స్ అనేవి పేషెంట్ చేసే కంప్లైంట్స్, సైన్స్ అనేవి అబ్జర్వేషన్స్ బై డాక్టర్. డయాగ్నోసిస్ అంటే డిసీజ్ ని ఐడెంటిఫై చేయడం, ప్రోగ్నోసిస్ అంటే సూచనగా చెప్పడం ఈ డిసీజ్ తర్వాత ఇట్లా అయింది అని. పెరెక్సియా అనేది ఫీవర్, లిషన్ అనేది ఇంజురీ. ఇన్ఫ్లమేషన్ లో మనం స్వెల్లింగ్, పెయిన్, రెడ్నెస్, హీట్, లాస్ ఆఫ్ ఫంక్షన్ చూస్తాము. ఎడిమా అంటే స్వెల్లింగ్ కాజ్డ్ బై ఫ్లూయిడ్ యొక్క అక్యుములేషన్ వల్ల. థ్రోంబోసిస్ అంటే ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఆర్టరీలో కానీ వెయిన్ లో కానీ బ్లడ్ కోయాగులేట్ అవ్వటం. ఎంబాలిజం అంటే ఆ క్లాట్ అనేది మూవ్ అవ్వటం. నెక్స్ట్ హీమోరేజ్ అంటే బ్లీడింగ్. నెక్స్ట్ అల్సర్ అంటే సోర్ దట్ డెవలప్స్ ఆన్ లైనింగ్ ఆఫ్ ఈసోఫేగస్, స్టమక్ యాసిడ్ కాజెస్ ద డ్యామేజ్. నెక్స్ట్ సైనస్ అంటే బ్లైండ్ ట్రాక్ అన్నమాట, ఒక సైడ్ ఓపెన్ అయ్యి ఎపిథీలియం ద్వారా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫిస్టులా అనేది ఓపెన్ ఆన్ బోత్ ఎండ్స్ అండ్ కవర్డ్ బై ఎపిథీలియం. నెక్స్ట్ నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ ద టిష్యూ, ఇది ఇర్రివర్సిబుల్ అన్నమాట, డ్యామేజ్ ఆఫ్ న్యూక్లియస్ ద్వారా జరిగింది. నెక్స్ట్ డీజనరేషన్ అంటే డిట్రియేషన్ అండ్ లాస్ ఆఫ్ ఫంక్షన్, క్షీణత జరిగిద్ది, ఫంక్షన్ కూడా లాస్ అవుతుంది. నెక్స్ట్ గ్యాంగ్రీని అంటే నెక్రోసిస్ అంటే డెత్ జరిగిద్ది, బ్యాక్టీరియా యాక్షన్ కూడా ఉండిద్ది. ఇన్ఫాక్షన్ అంటే డెత్ ఆఫ్ టిష్యూ బై అబ్స్ట్రక్షన్ ఆఫ్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల టిష్యూ యొక్క డెత్ జరిగితే దాన్ని ఇన్ఫాక్షన్ అంటారు. ఎట్రోఫీ అంటే క్షీణత, దేనివల్ల న్యూట్రిషన్ లాస్ వల్ల. డిస్ట్రోఫీ అనేది కూడా క్షీణతే కానీ డిఫెక్టివ్ ఆర్ ఫాల్టీ న్యూట్రిషన్ వల్ల. నెక్స్ట్ హైపర్ట్రోఫీ అంటే సెల్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయింది కానీ నెంబర్ ఇంక్రీజ్ కాదు. హైపర్ప్లేషియా అంటే సైజ్ ఇంక్రీజ్ అయింది, నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. హైపోప్లేషియా అంటే ఇన్కంప్లీట్ డెవలప్మెంట్, ఏప్లేషియా అంటే ఫెయిల్యూర్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్ సిండ్రోమ్ అంటే ఒక డిసీజ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటమ్స్, సైన్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ అండ్ సైన్స్ ని సిండ్రోమ్ అంటారు. పెరాలసిస్ అంటే లాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ బాడీ, డీనర్వేషన్ ద్వారా జరగచ్చు, ప్రైమరీ డిసీజ్ ఆఫ్ మజిల్ ద్వారా కూడా జరగచ్చు. హెమిప్లీజియా అంటే పెరాలసిస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ బాడీ. పారాప్లీజియా అంటే లోవర్ లిమ్స్, బోత్ లోవర్ లిమ్స్ లో పెరాలసిస్. మోనోప్లీజియా అంటే ఒక్క లింబ్ లో పెరాలసిస్. క్వాడ్రిప్లీజియా అంటే 2 hands 2 legs లో పెరాలసిస్. అనస్థీషియా అనేది టచ్ యొక్క ఇన్సెన్సిటివ్. ఎనల్జీషియా అనేది పెయిన్ ఇన్సెన్సిటివ్, పెయిన్ కిల్లర్ అన్నమాట. థర్మల్ అనస్థీషియా అనేది టెంపరేచర్ యొక్క సెన్సిబిలిటీ, లాస్ ఆఫ్ టెంపరేచర్ సెన్సిబిలిటీ. నెక్స్ట్ హైపర్థీషియా అనేది అబ్నార్మల్లీ ఇంక్రీజ్డ్ సెన్సిబిలిటీ. పారాథీషియాలో పిన్స్, నీడిల్స్ ఎవరో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. కోమా అనేది ప్రొలాంగ్డ్ అన్కాన్షియస్నెస్. ట్యూమర్ అంటే మాస్ ఆఫ్ సెల్స్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఉంటుంది. బెనిగ్నెంట్ అంటే లార్జ్ గా గ్రో అయింది కానీ స్ప్రెడ్ అవ్వదు, మాలిగ్నెంట్ లో స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ కార్సినోమా అంటే మాలిగ్నెంట్ ట్యూమర్ ఇన్ ఎపిథీలియం లో. సార్కోమా అంటే మాలిగ్నెంట్ ట్యూమర్ ఇన్ కనెక్టివ్ టిష్యూ. మెటాస్టాసిస్ అంటే స్ప్రెడ్ అవ్వటం. కన్వలెన్సీ అంటే కంప్లీట్ గా డిసీజ్ క్యూర్ అయిన దగ్గర నుంచి హెల్దీ హ్యూమన్ గా మారే పీరియడ్ లో కన్వల్సెన్సీ అంటారు. థెరపీ అనేది మెడికల్ ట్రీట్మెంట్. క్యాన్సర్ అనేది మాలిగ్నెంట్ ట్యూమర్ కాజింగ్ డెత్ ఆఫ్ పేషెంట్. Thank you.